ఒక భరోసా ఇచ్చే వ్యవస్థ. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే బ్యూరోక్రట్స్ క్లచెస్లోకి వెళ్ళిపోయేవారని ఒక నింద ఉంది. ఆ నింద ఈసారి చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆఫీసర్స్ మీద మరి ఆయన ఎన్ఐఏ ఉన్నారు కొందరి మీద, వాళ్ళందరినీ జీఏడీలో రిపోర్ట్ చేయమంటే ఎవరు మిగలరు అక్కడ. ఇలా వచ్చిన ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా జీఏడీలో రిపోర్ట్ చేయడం అంటే ఉద్యోగాలు చేయాలి కదా, ఏదో చేస్తారు వాళ్ళు. పిలవాలి, మందలించాలి. మీకు ఎలాగో 10-15 గంటల పాటు రివ్యూ మీటింగ్స్ జరుగుతుంటాయి కదా. పొద్దున 6ంటికి సుప్రభాత సేవతో మొదలెడితే రాత్రి పావులింపు సేవ దాకా నడుస్తూ ఉంటాయి. పిలిచి ఏదో మందలించేసి అయిపోయింది, ఇక మా జాగ్రత్తగా ఉండాలి అంతేగాని వాళ్ళని జీఏడీలో రిపోర్ట్ చేయమంటే. ఇప్పుడు వాసుదేవన్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, ఏకంగా మంత్రులే ఏ విధంగా ప్రజలపైన అరాచకాలు సృష్టించారు. దాంతో ఏం జరిగింది? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక రాక్షసత్వం ప్రదర్శిస్తుంది, ఒక రాక్షసత్వంగా పరిపాలిస్తుంది, ప్రజల్ని పట్టి పీడిస్తుంది అని చెప్పేసి ఒక పేరు ప్రజల్లో వచ్చేసింది. ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు చూశారు. అలాంటి తప్పిదాలు, ఏ విధమైనటువంటి తప్పిదాలు పార్టీ ద్వారా, పార్టీ నాయకుల ద్వారా, మంత్రుల ద్వారా జరగొద్దని చెప్పేసి ప్రతి శనివారం పార్టీ నాయకులతో మాట్లాడి ప్రజాక్షేత్రంలో మీరు స్థానికంగా క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీసుకురండి. నేను డైరెక్ట్ మీతో ఇంటరాక్ట్ అవుతాను, మీ ద్వారా నేను ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత నాకు ఇంకా ఈజీ అవుతుంది. మళ్ళీ ప్రజలతో అట్రాక్ట్ అయినప్పుడు నేను రివ్యూ చేసుకున్నప్పుడు, కంపేర్ చేసుకున్నప్పుడు ఎస్ యు ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, మీకు కూడా నేను ఉన్నత స్థానం కల్పించడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీలో నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, అడ్మినిస్ట్రేషన్లో బిజీ అయిపోతాను, తర్వాత మిమ్మల్ని పట్టించుకుని అధికారంలో అనేక మాటలు ప్రతిపక్షాలు కానివ్వండి, ఒక మా పార్టీ నాయకులు, కొంత సీనియర్ నాయకులు కానివ్వండి, కింద స్థాయి నాయకులు కానీ వాళ్ళు అంటున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఉండేది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డిసిజన్ అంటే స్వాగతించాల్సింది. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నారు. మేము తీసుకెళ్ళిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ మా నాయకుడు వినే పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా చురుగ్గా కింది స్థాయి నాయకుడు కూడా ఇంకా చురుగ్గా పనిచేసే అవకాశం ఇక్కడ ఉంది. పార్టీ బలోపేతానికి ఇది ఒక పునాది, ఇక నాంది పలికినట్టు అవుతుంది. ఇంకో విషయం మీరు అడిగినట్టయితే అందరినీ జీఏడీకి రిపోర్ట్ చేయమని కాదు సార్. ఇప్పుడు ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ఆఫీసర్లు, ఒక రాజకీయ నాయకుడు, మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానీ ఒక ఆదేశాలు ఈ జియో పాస్ చేద్దాం అని ఒక సమావేశం జరుపుతారు. సమావేశం జరిపినప్పుడు ఇది చట్టపరంగా నిల్చోదు, ఇది చట్టవిరుద్ధంగా, ఇది అన్డెమోక్రటిక్గా, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది, ఇది కరెక్ట్ కాదని అడ్వైజ్ ఇచ్చేవారు. ఈరోజు లాబింగ్ చేసుకొని పోస్టింగ్లు తెచ్చుకున్నప్పుడు వీళ్ళకు నోరు ఎక్కడ ఉంటుంది, అడిగే ధైర్యం ఎక్కడ ఉంటుంది? అధికార పార్టీకి తొత్తులుగా మారి వీళ్ళ యొక్క పదవిని, వీళ్ళ యొక్క పవర్ని దుర్వినియోగం చేసిన తర్వాత, వీళ్ళు పదవిని కుదవబెట్టిన తర్వాత వీళ్ళకి అడిగే అధికారం ఏమి ఉంటుంది? నోరు మీద పోయే అవకాశం కూడా అక్కడ ఉండదు. అదే ఇక్కడ జరిగింది. గత 2 దశాబ్ద కాలం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఈ యొక్క దుర్మార్గపు కార్యక్రమానికి ఒడిగట్టిండు ఆయన. అప్పుడు శ్రీలక్ష్మి కానివ్వండి, ఇంకా కానివ్వండి, ఇంకో ఆర్గనైజ్డ్ క్రైమ్గా గతంలో ఈ యొక్క రాజకీయ నాయకులు ఒక స్కామ్లలో స్కాములు చేసిన ఈ యొక్క బ్యూరోక్రసీకి అనేది అంటకుండా ఉండేది. బ్యూరోక్రసీ పేరు ఎప్పుడు కానీ ఏ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ స్కామ్లలో బయటకు వచ్చేది కాదు వాళ్ళ పేర్లు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ద్వారానే వీళ్ళు చేసినటువంటి క్రైమ్ ఏమవుతుందంటే ఈ యొక్క అధికారులను ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క క్రైమ్లు, ఈ స్కాములు చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి వీళ్ళు వాళ్ళతోటి మమేకం అయిపోయి వాళ్ళకి వ్యతిరేకించకుండా వాళ్ళు చెప్పిందే నాదని. ఇప్పుడు చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రతి ఒక్క ఉన్నత అధికారి దాంట్లో ఉన్నటువంటి ఆరోపణలో వచ్చినటువంటి అధికారులందరూ విచారణ చేస్తే మాకు తెలియదండి కేసీఆర్ చెప్పాడు, మాకు తెలియదు కేసీఆర్ చెప్పాడు. అంటే మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో, ఇండియన్ పోలీస్ సర్వీస్లో మీరేం సంకనాకి వచ్చారా? తెలియలేదా? అలాంటి ఒక ఉద్యోగాన్ని మీరు భ్రష్టు పట్టిస్తూ ఈ సమాజానికి ఏం ఒక జవాబు ఇవ్వాలనుకుంటున్నారు, ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీ ముఖం మీరు అద్దంలో చూసుకోగలుగుతారా? ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితి స్థితి అది. నాయకులు, ఒక అధికార పార్టీ కానీ ఏ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు 5 సంవత్సరాలు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మీరు ఉండేది ఎక్కడ? మీరు ఒక ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమొస్తారు? మీరు దేశానికి కట్టుబడి ఉంటారు, ఈ యొక్క ప్రజాస్వామ్యానికి, ఈ యొక్క రాజ్యాంగానికి అనుకూలంగా వ్యవహరిస్తారని మీరు ప్రమాణం చేసి వచ్చారు. మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, రాష్ట్రపతి ద్వారా మీకు ప్రమాణం చేస్తే అపాయింట్ చేసినప్పుడు మీరు చేసే కార్యక్రమం ఏది? ఇదా? సరే, అధికారుల సంగతి పక్కన పెడితే మాజీ మంత్రులు రోజా కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కొడాలి నాని, ఈ మాజీ మంత్రులు, వీళ్ళని ఏంటి ఏదో త్వరలోనే అరెస్ట్ చేసే కార్యక్రమం ఏదో నడుస్తుందట.
ఎందుకు అరెస్ట్ చేయకూడదండి? అదే అరెస్ట్ చేయకూడదని చెప్పి ఉందా? ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు. నేను ఇంతకుముందు గతంలో రోజా డైమండ్ రాణి కథలు నేనే చెప్పాను కదా. తిరుపతిలో సాక్షాత్ నేనే చూశాను సార్. ఆమె ప్రతి నెలకు 4 సార్లు పోయి ఆమె దర్శనం చేసుకుంటుంటే ఇదేందులో ఇంత భక్తిగా ఆడుతుందని దాన్ని నేను డీటెయిల్ వెళ్ళిన తర్వాత ఆమెకు మంత్రిగా ఉన్నటువంటి హోదాలో, మంత్రి హోదాలో 20 మందిని తీసుకెళ్ళి వెసులుబాటు ఉంటుంది. ఎన్ఆర్ఐలకు మనిషికి ₹1,00,000 తీసుకొని ఎన్ఆర్ఐని 20 మందిని తీసుకుపోతుంది. మీరు చూడండి, రోజు ఎప్పుడు తిరుపతి దర్శనం చేసినా కానీ కొత్త కొత్త ముఖాలు ఎన్నుకుంటాయి తప్ప కుటుంబ సభ్యులు ఎవడు ఉండడు. ఎవరన్నా భగవంతుని దర్శనం చేసుకుంటప్పుడు ఒకసారి లేకుంటే ఒకసారి ఒక్కరు వెళ్తారు తప్ప కుటుంబ సభ్యులతో కానీ భార్య పిల్లలతో కానీ లేడీ మహిళలు వెళ్తే హస్బెండ్తో కానీ పిల్లలతో కాదు. ఎక్కడమ్మ కూడా ఉన్నాడు, పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారు కనిపించారా? ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా కొత్త వాళ్ళు. ఏం జరుగుతుందంటే ₹1,00,000 కలెక్ట్ చేసి 20 లక్షలు ఒక ట్రిప్కు ఒక దర్శనానికి ఆమె సంపాదిస్తుంది. నెలకు 4 లక్షలు అంటే ఎంత అయితే సార్? 80 లక్షలు అవుతుంది. అంటే భగవంతుని దగ్గర మన పాపాలను ప్రక్షాళన చేసుకుని